రామాయపట్నం పోర్టు ద్వారా వేలాది ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకునేందుకు వైసీపీ విష ప్రచారం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య తీవ్ర స్థాయిలో విమర్శించారు. సాక్షి దినపత్రిక ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తవమని ఖండించిన సత్య ఆ పత్రికపై పరువు నష్టం దావా వేయనున్నట్లు స్పష్టం చేశారు. ఒంగోలులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రామాయపట్నం పోర్టు ద్వారా దాదాపు 25,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంటే రాష్ట్ర యువతకు ఉద్యోగాలు రాకూడదు అన్న దురుద్దేశంతో గొడ్డలి పార్టీ విష ప్రచారం చేస్తుంది అంటూ మండిపడ్డారు. గుజరాత్ తర్వాత అత్యధిక సముద్ర తీర ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్ ను పోర్టుల హబ్ గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని, వేలాది ఉద్యోగాలు భారీ పెట్టుబడులు రాష్ట్రానికి వస్తుండటాన్ని చూసి వైసీపీ జీర్ణించుకోలేక ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందంటూ దామచర్ల సత్య ఆరోపించారు. గత 5 ఏళ్ల వైకాపా పాలనలో రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల్లో ముంచేస్తే ఇప్పుడు అభివృద్ధిపై మాట్లాడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. సమర్థవంతమైన పాలనతో రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి బాటలో నడిపిస్తున్న కూటమి ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేయటం వైసీపీ నైజము అంటూ విమర్శించారు. రామాయపట్నం పోర్టుపై సాక్షి దినపత్రిక ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తవమని దామచర్ల సత్య ఖండించారు. ప్రజలను తప్పుదావ పట్టించేలా తప్పుడు ప్రచారం చేసినందుకు సాక్షి దినపత్రికపై పరువు నష్టం దావా వేయటానికి కూడా వెనకాడబోము అంటూ హెచ్చరించారు. నీతికి నిజాయితీకి దామచర్ల కుటుంబం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని, ఉన్న దాంట్లో ఆనందంగా జీవించే కుటుంబం మాది. చిల్లర రాజకీయాల కోసం అసత్య ప్రచారాలు చేసేవారిని ప్రజలే తిరస్కరిస్తారన్నారు. మా కుటుంబంపై బురద జల్లాలని చూస్తే చట్టపరంగానే కాకుండా రాజకీయంగా కూడా తగిన గుణపాఠం చెప్తాము అంటూ దామచర్ల సత్య స్పష్టం చేశారు. ప్రతిపక్షం ప్రజా ప్రయోజనాల కోసం మంచి సూచనలు చేస్తే స్వాగతిస్తామని, కానీ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రలు చేస్తే ప్రజలే తగిన బుద్ధి చెప్తారు అంటూ హెచ్చరించారు. గత ఎన్నికల్లో ప్రజలు వైసీపీని 11 స్థానాలకే పరిమితం చేశారని, ఇదే ధోరణి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో ఆ 11 స్థానాలు కూడా రావు అంటూ దామచర్ల సత్య వ్యాఖ్యానించారు.